హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు నేను చాలా సింపుల్గా ములక్కాయ టొమాటో కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నానండి. ఇవి ఊరు నుంచి వస్తూ వస్తూ తెచ్చుకున్న ములక్కాయలు అనమాట. ఇవి ముందుగా ములక్కాయలు తోలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కుంటున్నాను నేను టొమాటోస్ని కూడా. టొమాటోస్ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా అయిపోతుంది అనమాట కూర. నేను దగ్గర దగ్గర 6 to 7 టొమాటోస్ తీసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. అయినా ఇంత సింపుల్ కూర ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఏమో, నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేసేసుకుంటున్నాను. నార్మల్ తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా కలిపేసి ఊరికే 2 మినిట్స్ మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసేస్తున్నాను. టొమాటోస్ వేయగానే ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. యాక్చువల్‌గా ఇక్కడ టొమాటోస్ ఉడకడం కంటే ములక్కాయలు ఉడకడమే చాలా ఇంపార్టెంట్. టొమాటోస్ ఏముంది 2 నిమిషాలు మూత పెట్టేస్తే కూడా మగ్గిపోతాయి. కానీ ములక్కాయలు ఉడకడమే కష్టం అనమాట. ఒక్కొక్కసారి నేను ఇది మార్నింగ్ టైం చేశాననుకోండి, మునక్కాయలు శుభ్రంగా కడుక్కొని కొంచెం నీళ్ళలో ఉప్పేసి కూడా పక్కన ఉడికించుకొని ఆ తర్వాత టొమాటోస్ ఉడికిన తర్వాత అవి దీనిలో కలిపేస్తాననమాట. దానికంటే కూడా ఇలా ఎక్కువ బావుంటుంది. అలా చేస్తే ఈజీగా త్వరగా అయిపోతుంది. చూసారా, 2 మినిట్స్ మూత పెట్టంగానే టొమాటోస్ ఎంత మెత్తగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను. ఈ కూర నేను చపాతీలోకి చేస్తున్నానండి. సో మధ్యాహ్నం మిగిలిపోయిన బంగాళదుంప కొంచెమే ఉంది, ఎటు కాకుండా. ఎక్కువ లేదండి, జస్ట్ ఒక గరిటెడు ఉంది, అదే దీనిలో కలిపేస్తున్నాను. కూర అయిపోవడానికి ఒక 5 to 10 మినిట్స్ ఉందనగా వేస్తున్నాను. అదే మా మమ్మీ, మా అత్తయ్య అనుకోండి, దీనిలో వంకాయ కూడా వేసేవాళ్ళు. నా దగ్గర ఇప్పుడు వంకాయ లేదు. వంకాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం చల్లుకుంటున్నాను. అలాగే లాస్ట్‌కి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అయినా టొమాటో తోటి ఏ కాంబినేషన్ చేసినా బాగుంటుంది. ములక్కాయ ముక్కలు ఇంకా కొంచెం ఉడకాల్సింది ఉంది, అందుకే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేస్తే దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు మన పని మనం చేసుకోవచ్చు. నేను దీనిలోకి బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నానండి, కొంచెం ఘాట్లు పెట్టేసుకొని. యాక్చువల్‌గా కూర చేయడానికంటే ముందే ఇది వేయించి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇప్పుడు 3 to 5 మినిట్స్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో వేసేసుకోవడమేనండి. ఇప్పుడు ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకుంటున్నాను. సో దట్ ఎగ్స్‌కి మొత్తానికి బాగా పడుతుంది కూర గ్రేవీ అంతా. ఇప్పుడు మనం ములక్కాయ ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. ముదురు ములక్కాయలు అయితే చాలా టైం పడతాయి ఉడకడానికి. ఇది బాగానే ఉంది, పర్లేదు. ఇలా సైడ్‌కి కనుక ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తే ఖచ్చితంగా ఉడికినట్టేనమాట. సో మీలో ఎవరైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారో లేదో కామెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.